ఆఫ్టర్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత అయితే న్యూజిలాండ్ అయితే విక్టరీ కొట్టింది. అది కూడా ఫస్ట్ మ్యాచ్ చాలా ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఇక్కడైతే చాలా మంచిగా కమ్‌బ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా వాళ్ళ బ్యాట్స్‌మెన్స్ కానీ, బౌలర్లు కానీ ఇది నిజంగా వాళ్ళకి అవసరం. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్‌లో అంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత అయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతిని ఉంటుంది. అటువంటి స్థితిలో వచ్చేసి చాలా మంచిగా ఆడారు ఈ మ్యాచ్. వాళ్ళ బ్యాట్స్‌మెన్ అయితే చాలా మంచిగా ఆడి మంచి స్కోర్‌నైతే చేశారు. 175 చేశారు. ఆ స్టేడియంలో ఒక మంచి స్కోరే ఇది. కానీ తర్వాత వచ్చిన సౌత్ ఆఫ్రికా అయితే మరీ దారుణం. సో, లాస్ట్ టైం న్యూజిలాండ్ చేసిన పొరపాట్లు ఇక్కడ చేసి సౌత్ ఆఫ్రికా అయితే ఓడిపోయింది. ముఖ్యంగా వాళ్ళ బ్యాట్స్‌మెన్స్ అందరూ ఫెయిల్ అయ్యారు. 107 మాత్రమే చేశారు. అది కూడా 15 ఓవర్లకు ఆల్ ఔట్ అయిపోయారు. సో, ఈ మ్యాచ్ గురించి ఒకసారి చూసుకుందాం. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా అయితే ఫీల్డింగ్ తీసుకుంది. ఎందుకంటే లాస్ట్ టైం చిన్న స్కోర్‌ని కట్టడి చేసి దాన్నైతే తొందరగా అయితే చేశారు కదా! సేమ్ అలాగే ఈరోజు కూడా చేద్దాం అనుకున్నట్టున్నారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. ఒకసారి న్యూజిలాండ్ ఎలా ఆడిందో చూద్దాం. డివాన్ కాన్వే ఫస్ట్ టైమ్ అయితే మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అది కూడా అన్ని ఫెయిల్యూర్ తర్వాత అయితే చాలా బాగా ఆడాడు. ముఖ్యంగా అతని కవర్ డ్రైవ్స్ కానీ, కట్ షాట్లు కానీ చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేశాడు. అతనైతే 49 బాల్స్‌లో వచ్చేసి 60 కొట్టాడు. ఇదైతే స్లోగా ఆడినట్టే. ముఖ్యంగా ఇప్పుడుండే టీ20 సిట్యుయేషన్‌లో వచ్చేసి 30 బాల్స్ అలా ఆడినా గానీ 80 అట్టా కొడుతున్నారు. కానీ ఇతను వచ్చేసి ఆల్మోస్ట్ ఒక బాల్ తక్కువ 50 అయితే ఆడి 60 అంటే చాలా అధ్వానంగా ఆడినట్టే. అతనైతే బ్యాటింగ్ కనపరిచాడు గానీ మంచి షాట్లు అవన్నీ. కానీ ఇక్కడ మంచి స్కోర్ అయితే కాదు. అతను ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఓవర్స్ అయితే ఆడినప్పుడు మినిమమ్ అతనైతే ఒక 80 గానీ, 70 గానీ అలా కొట్టింటే బాగుండేది. ఇక్కడ అతను ఎలా అంటే ఫామ్‌ని తిరిగి తెచ్చుకోవడానికి ఆడినట్టే ఉంది ఈ మ్యాచ్ చూస్తుంటే. ఇక్కడి నుంచైనా అతను బాగా ఆడతాడేమో చూడాలి. ఎందుకంటే ఐపీఎల్‌లో కూడా అతని బ్యాటింగ్ విధానం వల్లే పక్కన పెట్టారు. స్లోగా ఆడుతున్నాడని. తర్వాత వచ్చేసి లాంతమ్. లాంతమ్ అయితే మంచి షాట్లు ఆడాడు గానీ ఎక్కువ సేపు అయితే ఉండలేకపోయాడు. ఒక 4 ఓర్ 6 కొట్టి ఔట్ అయిపోయాడు. తర్వాత రాబిన్సన్ ఒక రన్‌కి అయితే ఔట్ అయ్యాడు. నెక్స్ట్ కెల్లీ. ఇతను వచ్చేసి చాలా మంచి షాట్లు ఆడాడండి ఈరోజు మాత్రం. కొట్టింది 20 రన్‌లైనా దాంట్లో 4 ఫోర్‌లు. అద్భుతంగా కొట్టాడు. ఇతనైతే ఫ్యూచర్‌లో న్యూజిలాండ్‌కి అవసరం ఉన్న ప్లేయరు. ఇక్కడ వచ్చేసి చాప్‌మ్యాన్ వీళ్ళందరినీ ట్రై చేస్తున్నారు గదా! కెల్లీనైతే వాడుకోవాలి. చాలా బాగా ఆడాడు. మంచి టెంపర్‌మెంట్ అయితే చూపించాడు ఈరోజు. ఒకసారి హైలైట్‌లు కూడా చూడండి మీరు ఎవరైనా మిస్ అయ్యుంటే మ్యాచ్. తర్వాత శాంట్నర్. శాంట్నర్ కూడా ఈ మధ్య బ్యాటింగ్ బాగానే చేస్తున్నాడు. ముఖ్యంగా సిక్స్‌లయితే హైలైట్‌గా కొడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా ఒక 6 అయితే కొట్టాడు లెగ్ సైడ్‌కి. చాలా మంచిగా కొట్టాడు. తర్వాత మెకంజీ, క్లార్క్సన్ లాస్ట్‌లో అయితే మెరుపులు మెరిపించారు. ఒక టైంలో ఒక 140 అలా అయ్యే స్కోర్‌ని వచ్చేసి 175కి తీసుకెళ్లారంటే క్లార్క్సన్. ఇతను వచ్చేసి ఆల్మోస్ట్ 9 బాల్స్ ఫేస్ చేసి 26 అది కూడా 2 ఫోర్స్, 2 సిక్సెస్ చాలా మంచిగా ఆడాడు. ఇతని వల్లనే వాళ్ళైతే 175 దాకా వచ్చారు. ముఖ్యంగా ఇతను సిక్స్‌లు అయితే చాలా మంచిగా కొట్టాడు. లోయర్ ఆర్డర్‌లో వచ్చి అలా కొట్టడం అంటే అంత ఈజీ కాదు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా బౌలర్లు చాలా మంచిగా బౌలింగ్ చేశారు. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా చేజింగ్‌కి వచ్చినప్పుడైతే వాళ్ళ ఓపెనర్ ముల్డర్ కొంచెం బాగానే ఆడాడు. అతనైతే చూడచక్కని షాట్‌లయితే కొట్టాడు. తర్వాత లాస్ట్ మ్యాచ్‌లో హీరో కానర్ అయితే ఈ మ్యాచ్‌లో 8 రన్స్‌కి ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చినటువంటి బ్యాట్స్‌మెన్స్ ఎవరు అంతగా రాణించలేదు. జార్జి 1 కొట్టినాడు. హెర్మన్ వచ్చేసి 19 కొట్టినాడు. స్మిత్ 12, ఫోర్స్టర్ 10, లిండే నిజంగా లిండే లాస్ట్ వరకు ఆడాడు పాపం. ఏదో గెలిపిద్దామని చూసినట్టు ఆడాడు. కాకపోతే అతను వచ్చినప్పటికే ఆల్మోస్ట్ వికెట్లన్నీ పోయినాయి. అతనైతే 12 బాల్లోనే 33 రన్స్ కొట్టాడు. నిజంగా ఇంకెవరైనా పైన ఆడినుంటే టాప్ ఆర్డర్‌లో ఈజీగా మ్యాచ్ అయితే వీళ్ళు గెలిచేలాగా ఉన్నారు. కానీ ఇతను ఇంత బాగా ఆడినప్పుడు ఎవరు కూడా అతనికి సహకారం ఇవ్వలేదు. ఇతను జస్ట్ 12 బాల్‌లో 33 అంటే 3 సిక్స్‌లు, 3 ఫోర్‌లు కొట్టినాడు. చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. తర్వాత కోయిట్జీ గానీ, మహారాజ్ గానీ ఎవరు ఆడలేదు. కెప్టెన్ అయితే మహారాజ్ డకౌట్ పాపం ఈ మ్యాచ్‌లో. సో, బౌలింగ్ చూసుకున్నామంటే జేమిసన్ 3 ఓవర్‌లో 22 ఇచ్చినాడు. వికెట్‌లయితే తీయలేదు. ఫెర్గూసన్ చాలా మంచి బౌలింగ్ అయితే ఏశాడు. ఇతను వచ్చేసి 3.3 ఓవర్‌లేసి ఒక మెయిడెన్ వేసి 3 వికెట్‌లయితే తీసుకున్నాడు. తర్వాత బెన్ సీయర్స్ ఇతను కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఇతను వచ్చేసి 3 వికెట్లు తీసుకున్నాడు 3 ఓవర్లలో. తర్వాత శాంట్నర్ ఇతను ప్రతిసారి వికెట్‌లే తీస్తుంటాడు. ఎక్కడ కూడా వికెట్‌లెస్‌గా పోడు ఆల్మోస్ట్. ఇతనైతే 3 ఓవర్‌లేసి 19 రన్‌లు ఇచ్చి 2 వికెట్‌లయితే తీసుకున్నాడు. మెకంజీ చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. అలాగే బౌలింగ్ కూడా. ఈరోజు ఒక వికెట్ తీశాడు. తర్వాత నీషమ్ ఒక వికెట్ అయితే తీశాడు. ఓవరాల్‌గా చూసుకుంటే మంచి విక్టరీ ఇది అయితే న్యూజిలాండ్‌కి. ఇక్కడి నుంచి ఇలాగే కంటిన్యూ అవుతారేమో చూసుకుందాం. ఎందుకంటే ఇండియా చేతిలో అంత ఘోర పరాభవం తర్వాత అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. అక్కడి నుంచి కోలుకొని మళ్ళీ మంచిగా రాణించడం, పెద్ద మ్యాచ్‌లు ఆడడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు ఫైనల్ దగ్గరకొచ్చేసి అది కూడా పోటీ ఇవ్వలేకుండా ఓడిపోయినప్పుడైతే కొంచెం బాధగానే ఉంటుంది. కానీ అక్కడి నుంచైతే కోలుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో, నెక్స్ట్ మ్యాచ్ ఇంకా కొంచెం సీరియస్‌గా ఆడతారని చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.